శ్రీ పరమాత్మనే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణ భట్టతిరికృతం శ్రీమన్నారాయణీయము. 4వ దశకం. అష్టాంగ యోగ సిద్ధి వర్ణనము. 5వ శ్లోకము. విస్ఫుటావయవభేద సుందరం త్వద్వపుస్సుచిరశీలనావశాత్ అశ్రమం మనసి చింతయామహే ధ్యానయోగ నిరతాస్త్వదాశ్రయాః. ఈ శ్లోకమునకు భావము: నీ పాదపద్మములను ఆశ్రయించి ఎంతో కాలము ధారణ చేస్తూ ధ్యానయోగమున నిరతులమవుతాం. తత్ఫలితంగా సర్వాంగ సుందరమైన నీ స్వరూపము మా హృదయములయందు స్థిరంగా నిలిచి ఉంటుంది. అప్పుడు ఎట్టి శ్రమ లేకుండానే నీ స్వరూపాన్ని మనసున ధ్యానిస్తాము. నిరంతర అభ్యాసం వల్ల నీ దేహంలోని ప్రతి అవయవము, శంఖము, చక్రము, చిరునవ్వు మొదలైనవి మనస్సులో స్పష్టంగా సుందరంగా కనిపిస్తాయి. ఎటువంటి శ్రమ లేకుండా నిన్ను ధ్యానించే ధ్యానయోగంలో మేము నిమగ్నులం అవుతాం. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.